హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మల్లూరులోని హిమాచల నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. మనం ఇప్పుడు ఇక్కడున్న చింతామణి జలపాతం దగ్గరకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈ చింతామణి జలపాతము స్వామివారి పాదాల కింద నుండి వస్తుందట. జలధార అనేది ఏ కాలంలో అయినా, చలికాలంలో కానీ, ఎండాకాలంలో కానీ, వర్షాకాలంలో కానీ 365 డేస్ కంటిన్యూగా వస్తూనే ఉందట. కానీ ఇప్పటి వరకు ఆ జలధార అనేది ఎక్కడి నుంచి వస్తుందో మాత్రం తెలుసుకోలేకపోయారట. పచ్చదనంతో చాలా బాగుంది. ఇక్కడ చింతామణి జలపాతంని అక్కధార, చెలిధార అని కూడా అంటారట. ఇక్కడ ఈ వాటర్ని రోగ నిరోధక శక్తి లాగానైతే నమ్ముతారట. మనం చింతామణి జలపాతం దగ్గరకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి గుడి ఉంది. చుట్టూ వ్యూ అయితే చాలా బాగుంది. పచ్చదనంతో చాలా బాగుంది. ఈ జలపాతము కొండల మధ్య నుంచి వెళ్ళి వాటర్ వస్తుందంట. ఈ వాటర్ తాగితే అనారోగ్య సమస్యలున్నా తొలగిపోతాయంట. వారు స్వామివారికి ప్రియమైన గిరిజన భక్తురాలు దైతామాత. దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ పవిత్ర క్షేత్రాన్ని హేమచల క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఇక్కడ నరసింహస్వామి స్వయంగా వెలిశారని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ పూర్వకాలంలో అనేక మంది ఋషులు తపస్సు చేశారని చెబుతున్నారు. ఈ క్షేత్రం భక్తుల విశ్వాసానికి నిలయంగా ఉంది. ఈ ఆలయానికి అత్యంత ప్రసిద్ధి తీసుకొచ్చిన విషయం ఏమిటంటే, ఇక్కడ స్వామివారి విగ్రహం మానవ రూపంలో ముట్టుకుంటే మెత్తగా ఉంటుందంట. ఇక్కడ స్వామివారి విగ్రహానికి పొట్ట భాగం నుంచి నిరంతరం స్రావం అనేది కారుతూనే ఉంటుందంట. ఆ కారుతున్న ఆ భాగంలో పసుపు లేదా గంధాన్ని పెడతారంట. అలా పెట్టిన దాన్ని సంతానం లేని వారికి, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి, ఉద్యోగ సమస్యలు ఉన్నవారికి నాభి ప్రసాదంగా కొన్ని నియమ నిబంధనలను చెప్పి దాన్ని నాభి ప్రసాదాన్ని ఇస్తారంట. ఇక్కడి నాభి ప్రసాదాన్ని శని ఆదివారాల్లో ఇస్తారట.